6 గ్యారంటీలపై వారు కళా బృందంచే మరి మనకు ఏమేమి అందిస్తున్నాం, ఏమేమి సబ్సిడీలు ఇస్తున్నాం అనే విషయాలను క్లుప్తంగా మనకు వారి పాటల ద్వారా అందరికి వివరించడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి మనకు ఇచ్చేసిన మన మాజీ జడ్పీటీసీ గారు, అదేవిధంగా మన నాయకులందరికీ కూడా, మరియు అదేవిధంగా మనం చెప్పగానే ఇచ్చేసిన మన సాంస్కృతిక బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇదే విధంగా ఈ ప్రజాపాలనలో మనకు ఏవైతే మన ప్రభుత్వం వారు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినారో అందులో మనకు కొన్ని అమలవుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ కానీ, కరెంటు 200 యూనిట్ల వరకు కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకు సన్న రకాల బోనస్ కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఉచిత బీమా కానీ, ఇవన్నీ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. మిగతా కార్యక్రమాలు కూడా మనకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గారు అమలు చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా వాటిని ఎక్కడైతే ఏమైనా సమస్య ఉంటే మనకు గతంలో ప్రజాపాలన ఇచ్చిన అప్లికేషన్ల ఏమైనా పొరపాటు వల్ల మీకు గ్యాస్ సబ్సిడీ కానీ, ఉచిత కరెంటు కానీ 200 యూనిట్ల వరకు సబ్సిడీ రాకపోతే మా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చేసి మీరు ఆ డాటా ఎంట్రీ కరెక్షన్ చేసుకున్నట్లయితే తద్వారా మీకు నెక్స్ట్ మంత్లో మీకు బెనిఫిట్ జరగబోతున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనకు ప్రభుత్వం వారు దానికో ప్రతి మండల ఆఫీసులో ఒక సిస్టమ్ పెట్టిండ్రు. ఏవైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకోమని చెప్పేసి అందరూ కూడా ఈ కళా బృందం వారు కూడా ప్రత్యేకంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి మీరు విలేజ్ పోయినప్పుడు ఎక్కడైతే మీకు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టి ఇప్పటివరకు కూడా ఏమన్నా అది రాకపోతే అది ప్రభుత్వం మన ఎంపీడీ ఆఫీస్ దగ్గర అప్డేట్ చేసుకోమని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతున్నాం. ఇదొకటి తప్పకుండా వాళ్ళకి వివరించండి. ఎందుకంటే చాలా మంది కూడా పాపం తెలియక వాళ్ళు సబ్సిడీ అనేది నష్టపోతున్నారు వచ్చేది చాలా మంది. అసలు విషయాన్ని ఈ కళా బృందం ద్వారా వాళ్ళకు ప్రచారం చేస్తే మనకు వారికి కూడా మనకు మంచి బెనిఫిట్ పొందే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఇది మనకు 7వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం ఇటువంటి కార్యక్రమాలు మంచి చేయాలని కోరుతూ, మంచిగా ప్రజాపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనేది మనకు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ధరణి పాస్బుక్ కానీ, రేషన్ కార్డు కానీ ఇట్లా నమోదు చేయించుకొని రాబోయే భవిష్యత్తులో వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, తప్పకుండా దాంట్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో నమోదు చేసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. మీ సూచనలు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ గౌరవనీయులు మాజీ జడ్పీటీసీ గారు మన జలపతి రెడ్డి గారు మాట్లాడతారు. ఈనాటి ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన మండల పరిషత్ ఎంపీడీఓ గారు, మన గ్రామ కార్యదర్శి గారు, నాతోటి వచ్చేసినటువంటి మల్లాపూర్ గ్రామ సోదరిమణులందరికీ, నాయకులందరికీ కూడా కళా బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సోదరులంతా ఇప్పటివరకు పాట రూపేణా మాట రూపేణా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ ఫలాలు ఏంటి, వాటికి మనం సహకరించాల్సింది ఏందనేటువంటిది వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని మనం వచ్చినటువంటి వాళ్ళమందరం కూడా అపోహలకు పాల్పడకుండా 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా కూడా ప్రభుత్వం చాలా ప్రకటనలు చేస్తూ ఉంది, స్కీములు తెస్తూ ఉంది. దాన్ని మనం ప్రజలకు ఎన్నికల మట్టుకే పార్టీలు ఎన్నికలైన తర్వాత అందరూ కూడా బెనిఫిట్ పొందవలసినటువంటి అవసరం ఉంది. బీజేపీ, ఇది కాంగ్రెస్, అది టీడీపీ, ఇది టీఆర్ఎస్ అని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఇది మన ప్రభుత్వం, మనకు సంబంధించిన ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి స్కీమును కూడా మనం అందరం ప్రజలందరం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే కళా బృందాల ద్వారా గ్రామాలలో మరి వాళ్ళు పెడుతున్నటువంటి స్కీములను మనకు తెలుపుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దీన్ని మనం అందరం కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా కొద్ది రోజులలో రాబోతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన నాయకత్వం అన్ని పార్టీల వాళ్ళు కూడా తీసుకొని పేదలకు, అసలు ఇల్లు లేనటువంటి వాళ్లకు మొదటి దఫాలో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని మనం స్కీములు పొందుతున్నాం. ఇప్పుడు ఇదివరదాకా మిత్రులు చెప్పిండ్రు, బస్సు ఏదైతే మహిళలకు ఇస్తామన్నామో అది ఇచ్చినామో అమలవుతుంది, సిలిండర్ అమలవుతుంది.
అలాగే ప్రతి స్కీములో 6 గ్యారెంటీలు మనం ఏవైతే ఇచ్చినామో 6 గ్యారెంటీలు కూడా అమలైనాయి. ఏదైతే మహిళలకు 2500 ఇవ్వాల్సింది ఉందో అది కూడా త్వరలో కాబోతుంది. మనం ఇవి రాలేవు అనేటువంటి నిరుత్సాహం అవసరం లేదు. ఇప్పటికీ పసిగుడ్డే, ఎందుకంటే సంవత్సరం కూడా గడవలేదు. గడవక ముందే మనం ఎన్నో స్కీములు ప్రజల్లో తీసుకుపోయినాం, ప్రజలలో మనం వాటిని అమలు చేస్తున్నాం. తప్పకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి గారు వారు కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రజలకు అన్ని స్కీములు అందించాలా, ప్రభుత్వం పైన ప్రజల దీవెన ఎప్పుడు ఉండాలనేటువంటి కోరికతో ఆయన వచ్చినటువంటి వారు. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా వాటిని ఉపయోగించుకోవాలా. కళాకారులకు నా యొక్క చిన్న విన్నపం ఏదైతే ఉందో, ఇది మండల హెడ్ క్వార్టరు మాకే షేమ్ అనిపించింది. ఎందుకంటే మీరు వచ్చి మైకులు అయిపోయే వరకు మాకు తెలియలేదు. లేకపోతే మేము ఇంత పెద్ద గ్రామాన్ని మేము చాలా మందిని దాదాపు ఒక 300-400 మందినన్నా మేము గ్యాదర్ చేసేవాళ్ళం. మాకు ఇప్పుడు మైకులు చెప్పించేంత వరకు కూడా మాకు తెలియలేదు. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా అఫీషియల్గా నాయకులకు చెప్పకండి. అఫీషియల్గా కార్యదర్శులు ఉన్నారు, ఎంపీడీఓ గారి ద్వారా కార్యదర్శులకు చెప్పండి. ఇప్పుడు ఎంపీడీఓ గారిని నేను అడిగినాను, ఎంఆర్ఓ గారిని అడిగితే నాకు తెలియదండి ఈ ప్రోగ్రామ్ అన్నాడు. ఎంపీడీఓ గారిని అడిగితే వారు ఎంబడే కరెక్టే మాకు ఇప్పుడే ఫోన్ చేసిరన్నా, మరి మేము మైకులో చెప్పించడం జరిగిందన్నారు. ఎంపీడీఓ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఏ గ్రామంలో ప్రోగ్రామ్ ఉన్నా, ఏ మండలంలో ఉన్నా ఎంపీడీఓ తీసుకొని అక్కడ కార్యదర్శులు వాళ్ళ లోకల్ ఎవరున్నారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.